ఈ ఈ శ్లోకం స్కాంద పురాణాంతర్గతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క ధ్యాన శ్లోకం. సుబ్రహ్మణ్యేశ్వరుడు కలియుగంలో మోహినీపురము అనేటటువంటి ఈ దివ్యక్షేత్రంలో సర్పరూపధారి అయి తపస్సు చేసుకుంటారు అని స్కాంద పురాణం చెప్తుంది. సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే, భక్తుల్ని అనుగ్రహించడానికి ఆయన శివమూర్తిగా అనుగ్రహిస్తారు. మీరు చూస్తున్నటువంటిది మూలమూర్తి పుట్ట. ఆ పుట్టలోంచి పైన లింగ రూపంలో స్వామి ఉద్భవించారు. ఆ లింగం శ్రీశైల లింగాన్ని పోలి ఉంటుంది. అలా ఒక మూర్తిని మనం ఇంకొక రూపంలో ధ్యానం చేయడం, దర్శనం చేయడం అనేది కోటి గుణిత ఫలితం. సుబ్రహ్మణ్యేశ్వరుడు కలియుగాంతం వరకు ఇక్కడ తపస్సు చేసుకునే దివ్యక్షేత్రం అన్నమాట. జనరల్గా సుబ్రహ్మణ్య ఆరాధన ఎందుకు ప్రధానం అంటే సంతానానికే ప్రధానం. ఎందుకనంటే మన పుట్టుక సర్పరూపంలో మొదలవుతుంది, స్పెరం సర్పరూపంలో ఉంటుంది. ఆ తర్వాత వెనకాల వెన్నుపాము అంటారు, వెన్నుపూస, అది సర్పరూపంలోనే ఉంటుంది. అలాగే మూలాధార చక్రం పృష్ఠభాగం దగ్గర నుంచి సహస్రారం వరకు మన లోపల ఉన్నటువంటి షట్చక్రాల్లో కూడా మనకు ఉన్నటువంటి ఈ శక్తి అంతా కూడా సర్పరూపంలోనే వైబ్రేట్ అవుతూ ఉంటుందని చెప్తారు. ఈ సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వడం తద్వారా ఈ సర్పరూపమైనటువంటి ఆ శక్తి మనలో బాగా ప్రవాహం జరగడం ద్వారా శారీరకమైనటువంటి ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, శారీరక దారుఢ్యం, బుద్ధి కుశలత, ఇది మాత్రమే కాకుండా ఈ దాని మీద దైవీకమైనటువంటి చింతన, పరమేశ్వరుని పొందేటువంటి అవకాశం. సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రధానంగా మంగళకరుడు, మంగళకరమైనటువంటి బ్రహ్మ. ఆయన మంగళాలను ప్రసాదించేవాడు. మన ఇంట్లో ఏ మంగళతోరణం కట్టుకోవాలనుకున్నా కూడా కుజుడు యొక్క అనుగ్రహం ఉండాలి. కుజుడు ఫేవర్గా ఉంటేనే ఆ ఇంట్లో మంగళతోరణాలు జరుగుతూ ఉంటాయి, ఆనందాలు వస్తూ ఉంటాయి. కుజుడికి అధిష్టాన దైవం, భూమికి అధిష్టాన దైవం, రాజ్యాధికారాన్ని ఇస్తారు. అలాగే సర్పసూక్తంలో ప్రభుత్వం తమేవరాధ్యాధిపతి ప్రభువ సంకీర్తనాగాశ్వపతిర్నరాణం సుమంగళ్యం సతతం దీర్ఘమాయు. కాబట్టి ఆయుష్నిస్తుంది, సౌమంగళ్య భాగ్యాన్ని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇస్తాడు. ఇది మాత్రమే కాకుండా యో దృష్టి ఈ విష ఉచ్యతే తస్య సర్పస్య సర్పత్వం తస్మై సర్ప నమోస్తుతే. ఈ బ్యాడ్ పవర్ అనేటటువంటిది గ్రహ దోషాల కన్నా చాలా 100 రెట్లు 1000 రెట్లు చాలా పవర్ఫుల్. ఆ బ్యాడ్ పవర్ని అంతటిని కూడా సుబ్రహ్మణ్య దర్శనం, సుబ్రహ్మణ్య ఈ సర్పసూక్త పారాయణ, అభిషేకం, స్వామి ఆరాధన, ఇవన్నీ కూడా ఆ బ్యాడ్ పవర్ని దూరం చేస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన సహజంగా ఏ వంశానికైనా కులదైవం సుబ్రహ్మణ్యేశ్వరుడే అని చెప్పుకోవచ్చు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చాలా చాలా కలియుగంలో చాలా తొందరగా అనుగ్రహించే దైవాల్లో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, అమ్మవారు. రెండవది రాహుకేతువులకి కూడా, అంటే అది తల తోక అని చెప్తారు రాహుకేతువు. ఇది సర్పరూపమే ఈయన కాబట్టి ఈయన ఆరాధన చేస్తే అసలు ఏ గ్రహాలు అనేవి చిన్న స్మాల్, అంటే బోర్డర్ లైన్. వాళ్ళు ఏదో ఎంఆర్ఓ అయితే ఈయన చీఫ్ సెక్రటరీ. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చాలా 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 విశేషమైనటువంటిది. సుబ్రహ్మణ్య ఆరాధన సంతోషాలను, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, శాంతిని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషమైనటువంటి